ఒక్క టికెట్ 600 రూపాయలు. ఒక్క టికెట్ 600 రూపాయలు. గండి పైసలా? సో ఇప్పుడు నీకు పుష్ప సినిమా గురించి ఏం తెలుసు నీకు? ఏది బండా? బండి కాదు, పుష్ప సినిమా గురించి. నాకు తెలియదు. నాకు తెలియదు. హలో గాయ్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేనైతే పుష్ప సినిమా గురించి, పుష్ప సినిమా హైప్ ఎట్లుందనే దాని గురించి అయితే వివరంగా అయితే మాట్లాడబోతున్నాను. సో చూద్దాం ఎట్లా ఉంటుందో వీడియో అయితే. సో ముందుగా పుష్ప సినిమా గురించి చెప్పాలంటే, ఈ రోజు అయితే నేను మా ఊర్లో ప్రీమియర్స్ అయితే బుక్ అయితే చేసుకున్నా. సో ఈ రోజు 9:30కి అయితే ఇస్తారు, December 4th. సో నేను యాక్చువల్గా హైదరాబాద్కి అయితే ప్లాన్ అయితే చేసిన, కాకపోతే సడన్ గా మా ఊర్లో అయితే షో అయితే ఇస్తున్నారని తెలిసింది. సో దానివల్ల నేనైతే మా ఊరిని అయితే తీసుకున్నా. సో టికెట్ వచ్చేసి నేను ఈవినింగ్ తీసుకున్నా. సో ఇది టికెట్. సో మేమైతే ముగ్గురం తీసుకున్నాం. సో మీకైతే వివరంగా ఫోటో అయితే చూపిస్తా. సో మేమైతే ముగ్గురం తీసుకున్నాం. దానికైతే ఈచ్ టికెట్ కాస్ట్ వచ్చేసి 600 అయితే పడ్డది. సో ముగ్గురు కలిపి 1800 అయితే పడ్డది సో టికెట్. సో ఈవినింగ్ అయితే మేమైతే సినిమాని అయితే చూడబోతున్నాం. సో ఫుల్ ఎక్సైటెడ్ అయితే ఉన్నా. ఓకే, సూపర్ సూపర్. సో అంతకంటే ముందర ఒక ఇంట్రెస్టింగ్ వీడియో వస్తుంది మీ ముందర. అదేంటంటే, నేను మా నాయనమ్మతోటి కొద్దిగా కన్వర్సేషన్ అయితే చేసిన పుష్ప సినిమా గురించి. సో ఆవిడకి ఏం తెలుసు ఆ పుష్ప సినిమా గురించి, సో టికెట్ ఇంత రేటు పెట్టి పోయినా అనే దాని గురించి కూడా కొద్దిగా అయితే మాట్లాడినా. సో ఆవిడ ఎలా రిసీవ్ చేసుకుందనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఆ వీడియోలో అయితే మీరైతే చూసేయండి. సో నాయనమ్మ, ఈరోజు నేను పుష్ప సినిమా పోతున్నా. ఇది పుష్ప 2 సినిమా, రెండో సినిమా అనమాట. ఫస్ట్ సినిమా 3 సంవత్సరాల కింద రిలీజ్ అయింది. దానికి ఇప్పుడు రెండో సినిమా అయితే రిలీజ్ అవుతుంది. సో ఈరోజు నీ నైట్ ఆ సినిమా రేపు రిలీజ్. కాకపోతే ఒక రోజు ముందర స్పెషల్ షో ఇస్తారు అన్నమాట. స్పెషల్ గా ఒక రోజు కొంతమందికి మాత్రమే స్పెషల్ షో ఇస్తారు. అందులో నేను ఒకటి టికెట్ తీసుకున్నా. ఒక్క టికెట్ 600 రూపాయలు. ఒక్క టికెట్ 600 రూపాయలు. గండి పైసలా? ఇంకోటి రాహుల్, ఎక్స్ట్రా ఎందుక? గన్ని పైసలు అంటే మరి స్పెషల్ షో ఇస్తారు ఒక రోజు ముందర. మరి నేను రివ్యూ ఇస్తా కదా, సినిమాల గురించి రివ్యూ ఇస్తా కదా. ఇస్తే వాళ్ళు ఇవ్వాలి కదా నీకు. నాకు సబ్స్క్రైబర్స్ వచ్చి జనాలు చూస్తారు అప్పుడు వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నా, ఇప్పుడు మనం అప్పటిదాకా మన ప్యాషన్ మనం ఫాలో కావాలి కదా. మరి అదే మరి అది వస్తాయో కాదని కాదని ఇప్పుడు మనం చూస్తున్నాం, జెన్యున్ గా ఇస్తున్నాం, అట్లా రివ్యూ ఇస్తున్నాం. ఈరోజు సాయంత్రం అయితే మరి నేను 9ంటికి పోతున్నా. నాతో పాటు ఇద్దరు, ఇంకా ముగ్గురు కలిపి 1800 అయినాయి ముగ్గురికి. మరి ఘోరంగానా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఘోరంగా అంటే ఒకరోజు ముందరగానైనా ఇది. ఇంకా నేను హైదరాబాద్ పోదాం అనుకున్నా, తెలుసుగా. ఒకరోజు ముందర పోయి మన తర్వాత పెళ్లి దానికి వద్దాం అనుకున్నా, కానీ అటు నాకు కుదరలే. కుదరకపోవడం మళ్ళీ ఇన్న చేసుకున్నా. సో ఇప్పుడు నీకు పుష్ప సినిమా గురించి ఏం తెలుసు నీకు? ఏది బండా? బండి కాదు, పుష్ప సినిమా గురించి. నాకు తెలియదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి నాకు తెలియదు. ఆ సినిమాలో హీరో ఎవరు? ఏమో వాడేవాడు ఈడేవాడు. తగ్గేదే పుష్పరాజ్ ఈడు తగ్గేదేలే. అల్లు రామలింగ మనోడు. తగ్గేదేలే. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. స్మగ్లింగ్ చేస్తాడు. అవును, చేస్తాడు. ఆ సినిమా గురించి నీకేం తెలుసు? నాకేం తెలియదు. అంతేనా? టీవీ చూస్తా. సినిమా చూసా, సినిమా పుష్ప 1. తగ్గేదా లేదంటాడు వాడు. అదొకటి మాత్రమే తెలుసు నీకు, అంతే. వేరే తెలియదు ఇంకా. తెలియదు. అరే సరే, సినిమా తీసుకుపోతే వస్తావా? అమ్మో రాను. ఎందుకు? నా కాళ్ళు లేదు మంచిగా. సో మరి ఈ రోజు సినిమాకి అయితే పోతున్నా. రివ్యూ అయితే నైట్ అయితే అప్లోడ్ చేస్తా. మరి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు మరి వాళ్ళకి. చేసుకోరు రయ్యా. ఏం చేసుకుంటారు? ఏదన్నా సినిమా గినిమో ఏదో ఒకటి చేసుకోరు. సబ్స్క్రైబ్ చేసుకోరని. నా మనవాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరాను. నా మనవాడిని మంచిగా సపరేట్ చేసుకోరు. సపరేట్ కాదు, సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ నాకు రాదు. నా మనవాడి ఛానల్, నా మనవాడి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.